శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనం ప్రభుని ఆరాధించుట, స్తుతించుట, గణపరచుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని చాలామంది పొందలేక ఉన్నారు. దేవుడు మనకిచ్చాడు యోగ్యత. ఈ ఉదయకాలము ప్రభువునే ఏడిపించిన, ప్రభువునే పశ్చాత్తాపరిచిన ఒక పరిస్థితి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. సాక్షాత్తు దేవుణ్ణే వారు ఏడిపించారు, దేవుణ్ణే పశ్చాత్తాపరిచారు. నిజంగా వారు చేసిన ఆ యొక్క క్రియకు, ఆ వారి యొక్క విధేయతకు, వారి యొక్క ఒప్పుకోలుకు, వారి యొక్క అంగలార్పుకు, వారి యొక్క ప్రార్థనకు, వారి ఉపవాసానికి దేవుడే పశ్చాత్తాపడ్డాడు. అలాంటి శక్తివంతమైన ప్రార్థన, ఉపవాసము, అలాంటి శక్తివంతమైన విధేయత ఆ పట్టణములో కనబడ్డము, అది దైవ కార్యం. ఈరోజు దేశములో, రాష్ట్రాలలో ఏ దేశమైనా దేవునికి లోబడితే, ఏ దేశమైనా దేవుని మాట వింటే, ఏ దేశమైనా వారి వారి యొక్క తప్పులను, వారి యొక్క అక్రమాలను ఒప్పుకుంటే దేవుడు కూడా ఈ పట్టణానికి కరుణించినట్లుగానే మన దేశానికి, ప్రపంచంలో ఉన్న దేశాలకి, రాష్ట్రాలకు దేవుడు కనికరిస్తాడు. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నినెవే పట్టణము దేవుని దృష్టిలో బహు ఘోరముగా కనబడినట్లుగా మనకు చెప్తుంది. వారు మారు మనసు పొందకముందు ఆ నినెవే యొక్క పట్టణం యొక్క స్థితి ఎలా ఉంది అంటే, మీరు వాక్యాన్ని మీరు చూస్తే ప్రభు దృష్టికి ఘోరమైన దోషములు చేశారు అని యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. నినెవే పట్టణం యొక్క స్థితి ఘోరమైన దోషములు చేసిన పట్టణం. రెండవది, నినెవే పట్టణస్థులు చెడుతనము కలిగిన వారు. మూడవది, వారు దుర్మార్గంగా జీవించారు అని దేవుని ఒక వాక్యం చెప్తుంది. నాలుగవది, వారు దేవుని ఎదుట విశ్వాసం ఉంచలేని పట్టణం. ఐదవది, దేవునికే వారు భయంకరమైన కోపాన్ని తెప్పించారు. ఇలాంటి దుస్థితి నినెవే పట్టణంలో కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన దేశము కూడా రోజు రోజుకి ఇలాంటి ఘోరమైన దోషములతో నింపబడుతుంది, అన్యాయముతోనూ అక్రమముతో నింపబడుతుంది. మనుష్యులు అక్రమము చేత నడిపించబడుతున్నారు, పరిపాలన చేయబడుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు మా దేశం యొక్క దుస్థితి ఇలాగ తయారైంది, మా రాష్ట్రంలో ఉన్న దుస్థితి ఇలా తయారైపోయింది. న్యాయం లేదు, కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగేవారు లేకపోలేదు. ఈరోజు అన్యాయము, అక్రమం అనేది మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. నినెవే పట్టణము కంటే ఘోరమైన దోషములు చేసుకుంటూ పోతున్న ఈ దేశాలలో, రాష్ట్రాలలో, పట్టణాలలో దేవుడు దీని విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు కేవలం నినెవే పట్టణాన్ని చూచాడా? నినెవే పట్టణాన్ని చూచినప్పుడు దేవుడు ఒక వర్తమానాన్ని పంపాడు. నా దృష్టిలో బహు ఘోరమైన దోషములు చేస్తుంది ఈ పట్టణము గనుక నీవు పోవాలి. దేవుని దృష్టిలో ఎవరైనా ఘోరమైన దోషముల చేత, చెడుతనము చేత పట్టబడితే దేవుడే దూతను పంపుతాడు, దేవుడే వర్తమానాన్ని పంపుతాడు. ఒక పట్టణానికి దేవుడు పంపాడు. ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఎందుకు మనం దేవుని చేత పిలువబడ్డాము? ఆరాధికులుగా, దేవునిని మహిమపరచువారుగా మాత్రమే కాదు, దేవుని దృష్టిలో ఏది ఘోరంగా ఉందో, ఏది చెడుతనంగా ఉందో దాని నుండి వారు విడుదల పొందాలి అన్నది మనము దేవునికిని
ఆ మనుషులకు మధ్యవర్తులుగా దేవుడు మనల్ని పిలిచాడు. వాక్యం చెప్తుంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. మనుష్య కుమారుడు అనగా ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు, కానీ దైవ కుమారుడే. సాక్షాత్తు దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. నశించిపోతున్న ఈ లోకములో ఉన్న జనులు ఈరోజు ఇది మా పట్టణం అని కట్టుకున్నారు, మా దేశమని నిర్మించుకుంటున్నారు. ఇంకా అనేక దేశాలు ఇంకా నిర్మించబడటానికి సిద్ధపడతా ఉన్నాయి. పెద్ద పట్టణాలు రెండు పట్టణాలుగా విడిపోతూ ఉన్నాయి. ఈరోజు గ్రామాలు కూడా రెండుగా విడిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి చోట విభజన అనేది పనిచేస్తుంది. వర్గాల వారిగా, కులాల వారిగా విభజన చేసుకుంటూ అన్యాయము, అక్రమము, దేవుని దృష్టిలో ఘోరమైన దోషాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఒక్క నినేవే పట్టణం విషయంలో దేవుడు ఆ ఘోరమైన స్థితిని చూచి నేను దానిని సహించట్లేదు, నేను శిక్షిస్తానని చెప్పినటువంటి దేవుడు నేటి కాలంలో ఉన్న పట్టణాలను, దేశాలను శిక్షించకుండా ఉంటాడా? దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా పక్షపాతము లేకుండా న్యాయము జరిగించేవాడు. అందుకే వాక్యం చెప్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మార్పు చెందకపోతే శిక్ష అనేది తప్పదు. కనుక నినేవే పట్టణస్థులను దేవుడు చూచినప్పుడు దేవుని దృష్టిలో వారు ఘోరమైన దోషులుగా ఎంచబడ్డారు. దేవుడు క్షమించితే తప్ప లోకంలో ఇంకెవరు దోషాలను క్షమించలేరు. దేవుని దృష్టిలో చెడుతనం అనేది విస్తరించింది. ఈరోజు కుటుంబాల్లోనే, రక్త సంబంధాల్లోనే, ఆత్మీయుల మధ్య, మనకైన వారి మధ్య, మనకు తెలిసిన వారి మధ్య చెడుతనం అనేది ప్రబలిపోతుంది. ఈ చెడుతనం అనేది దుష్ట స్వభావం అని వాక్యం చెప్తుంది. ఈ చెడుతనాన్ని బట్టి ఒకరికొకరు కీడు చేసుకోవడానికి తలచుతూ ఉంటారు. ఇలాంటి కీడు చేయగలిగిన, కీడు కలిగిన, కీడు ప్రబలిపోతున్న దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక దేవునిని ఎరిగిన ప్రజలుగా, జనాంగముగా, అయ్యో ప్రభువా, నినేవే పట్టణస్థుల విషయంలో నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్త, వారిని ఒక మార్పులోనికి తేవడానికి, వారిని స్థిరపరచడానికి, నీ కనికరం వారు పొందటానికి నువ్వు ఒకరిని ఎన్నుకున్నావు. ఆ దినాలలో ప్రవక్తలు దేవుని చేత వాడబడేవారు, పంపబడేవారు. నేటి కాలంలో అనేక మంది దేవుని చేత పిలువబడి, రక్షించబడి, ఆయన యొక్క అద్భుతమైన కృపను అనుభవించుచున్న వారు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి విన్నవారము ఆ నినేవే పట్టణానికి వెళ్ళి వర్తమానం పంపమని దేవుడు యోనాకు చెప్పినట్లుగానే ఈరోజు రక్షించబడినటువంటి మనతో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యోనా బాధ్యత ఈరోజు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఒబ్లిగేటెడ్, అనగా దేవుని యొక్క బాధ్యత వహించడం అనేది పిలువబడిన వారి యొక్క బాధ్యత. ఇది దేవుని బిడ్డలు మర్చిపోతే, ఇది దేవుని బిడ్డలు తెలుసుకోకపోతే ప్రియులారా, అది ప్రమాదమే. ఈరోజు మనము కళ్ళారా చూస్తుండగా చెడుతనాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు కనులారా చూస్తుండగా ఈరోజు చెడుతనం చేసేవారిని మనం కవర్ చేస్తున్నాం. ఇలాంటి దుస్థితి దేవుని దృష్టిలో ఘోరమైనదని దేవుడు చూస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, వారు దేవుని యందు నమ్మకం లేదు, విశ్వాసం ఉంచలేదు. అలాగే వారు దేవుని దృష్టికి వారు చాలా దేవుని కోపానికి వారు లోనైన స్థితి వచ్చారు. వారు ప్రమాదపు అంచుల్లోనికి వచ్చారు. ఈ విషయాన్ని దేవుడు తానే బయలుపరచుకోకపోతే అది ఎలా తెలుస్తుంది? అందువలన ఆయన ఏం చేశాడంటే, చెడిపోయినటువంటి ఈ నినేవే పట్టణానికి ఎలాగా నేను ప్రేమ చూపించాలని ఆలోచించినప్పుడు దేవుడు వారికి సంభవించబోయే ప్రమాదం గురించి తెలియచేశాడు. అదే దేవుని యొక్క ప్రేమ. సంభవించుచున్న ప్రమాదములను తెలియచేయడమే దేవుని యొక్క ప్రేమ. వాక్యం చెప్తుంది, మీరు రక్షణ పొందకపోతే, ప్రభువుని విశ్వసించకపోతే,
మార్కు 16:16లో మనం చూస్తున్నాం, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియులారా, ఈ శిక్ష, ఈ ప్రమాదము ఉంది అన్నది ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహించిన వారు మౌనంగా ఉండుట వలన దేవుడు ఇష్టపడువాడు కాదు. దేవుడే సాక్షాత్తు తన ప్రేమను ఆ పట్టణానికి వెల్లడిపరిచారు. బహు ఘోరముగా దోషములు చేస్తున్న ఈ పట్టణము దేవుని ప్రేమను గ్రహిస్తారా? దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారా? నినేవే పట్టణములో దేవుని ప్రేమ ప్రకటిస్తే వారు అంగీకరిస్తారా? గొప్ప ప్రవక్త దీని గురించి ఆలోచించాడు. ఆలోచించి, అయ్యో, దేవుని యొక్క ప్రేమ వీరు అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారు ఘోరమైన చెడుతనం కలిగిన వారు, వారు దుర్మార్గులు, మూర్ఖులు కనుక మంచి మాట వారికి అబ్బదు అని ముందుగానే ప్రవక్త అయిన యోనా యోచించి, అయ్యో, దేవుడు చెప్పినటువంటి మాట నేను నెరవేర్చుటలో నేను ముందుకి పోలేను, భయపడ్డాడు. ఎందుకంటే వారు ఘోరమైన దోషికులుగాను, చెడుతనం చేయవారుగాను, అవసరమైతే చంపేస్తారు కనుక భయపడి ఏం చేశాడంటే, ఏదైనా దేవుని పని చేయాలి కదా అని చెప్పి, ఆ పనైనా ఈ పనైనా ఒకటే కదా అని చెప్పి తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు చెప్పినటువంటి మాట, అంటే దేవుడు చెప్పినటువంటి పట్టణానికి వెళ్ళకుండా వేరే పట్టణానికి వెళ్ళాడు. అనుకున్నాడు అది దేవుని పనే, ఇది దేవుని పనే. గమనించాలి, దేవుని యొక్క పని ఏదంటే, ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది చేయడమే దేవుని పని. దేవుని పనిని గ్రహించే వారంగా ఈ దినాలలో మనము ఉండాలి, నేర్చుకోవాలి. దేవుని పని ఏంటి? వాక్యం చెప్తుంది, జీతం ఇచ్చే యజమానుడట తిట్టినా లేకపోతే ఒక మాట అన్నా గద్దించినా నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. జీతం ఇచ్చే యజమానుడు ఒక మాట అంటాడు, కానీ నీ యొక్క ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. నీ యజమానుడు కాబట్టి, ప్రేమించేవాడు గనుక, నిన్ను పోషించడానికి కారకుడై ఉన్నాడు గనుక నీ యజమానుడి నుండి నువ్వు దూరం అవ్వద్దు అని సొలొమోను భక్తుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు యజమానుడై ఉన్నాడు లోకానికి, విశ్వానికి, రాష్ట్రానికి, దేశానికి, ఆయా ప్రజలకు. గమనించాలి, ఆయన ప్రతి పట్టణంలో, ప్రతి దేశం ఎడల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నినేవే పట్టణము కూడా అందులో ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఆ ప్రేమించే లోకములో ఇన్ని దేశాలు లేవే. ఆయన మాట వర్తమాన భూత భవిష్యత్ కాలములో వర్తించేటువంటి మాట. ఆ కాలములో దేవుడు ప్రేమించాడు. ఆ లోకము ఎలాంటిది? ఇప్పుడు ఈ లోకము ఎలాంటిది? ఇప్పుడు ఈ లోకములో అనేక దేశాలు విస్తరించాయి, అనేక రాష్ట్రాలు విస్తరించాయి, అనేక పట్టణాలు విస్తరించాయి. అయితే నినేవే పట్టణానికి దేవుడు చూపించిన ప్రేమ నా దేశానికి కూడా చూపిస్తున్నాడా? అవును. నా రాష్ట్రానికి కూడా దేవుని ప్రేమ చూపిస్తున్నాడా? అవును. అందుకే ఆయన ప్రేమ చూపిన దాన్ని బట్టే యేసుక్రీస్తు యొక్క ప్రేమ సందేశాలు ఈరోజు అనేక చోట్ల వివరించబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి. ఆ ప్రేమ మాకు వద్దు అని నినేవే పట్టణస్థుల వలె దుర్మార్గంగా, ఘోరమైన చెడుతనం కలిగిన వారు ఒకవేళ విసర్జించొచ్చేమో కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రమాదం నుండి తప్పించడమే, శిక్ష నుండి తప్పించడమే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, నోహాతో కూడా దేవుడు అన్నాడు, నోహావు, నా దృష్టిలో ఈ ప్రజలు బహు చెడుతనం కలిగి ఉన్నారు కనుక నేను జలప్రలయముతో నేను నాశనం చేయనై ఉన్నాను కనుక నువ్వు వారికి ప్రకటించు. ప్రకటించిన తర్వాత వారి కొరకు నువ్వు ఒక ఓడ తయారు చేయి, రక్షణ ఓడ. ఆ ఓడలోనికి వచ్చిన వారందరూ రక్షించబడతారు. ఒకవేళ రాకపోతే జలప్రలయం ద్వారా వారు ఏం చేయబడతారు? నాశనం చేయబడతారు. కనుక నేను ఇచ్చేటువంటి ఆప్షన్ మొట్టమొదటిగా వారు వినాలి. కనుక వారు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించు, ప్రేమను నువ్వు చాటించు, నా ప్రేమ నీలో నుండి వెళ్ళాలి. అయితే యోనా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. డే టైం అంతా కూడా ఓడ తయారులో ఉన్నాడు. సాయంకాలం నైట్ టైము ప్రతి గృహానికి వెళ్ళి, ప్రతి గల్లీకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు, ఇదిగో నేను ఓడ కడుతున్నాను. దేవుడు జలప్రలయం ద్వారా ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క సమస్తాన్ని దేవుడు నశింపచేయనై ఉన్నాడు. కనుక మీరందరూ కూడా సిద్ధపడండి, మీరందరూ కూడా
సిద్ధపడి ఈ ఓడలోనికి రండి, పలానా తారీఖున పలానా దినాన ఈ ఓడ తయారైపోతుంది కనుక మీ అందరి కొరకు సమృద్ధి ఆహారం ఉంటుంది, మీ అందరు కూడా నివాసం ఉండడానికి లోపల అన్ని గదులు ఏర్పాటు చేస్తున్నాం కనుక మీ కుటుంబంతో పాటు మీ యొక్క మనుషులతో పాటు మీ పిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ ఓడలోకి చేరాలి అని దేవుని యొక్క ప్రేమ నోహావు ప్రకటించాడు. ఈరోజు దేవుని బిడ్డలు దేవుని ప్రేమను ఎంతమందితో ప్రకటిస్తున్నారు? దేవుని ప్రేమను ఎంతమంది ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు? అయ్యో, మా కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొందలేదే, నేను రక్షణ పొందాను, మా కుటుంబంలో ఉన్నవారు ఇంకనూ కూడా అన్యులుగా ఉన్నారు, పనికిరాని వాటిని ఆచరిస్తున్నారు, సేవిస్తున్నారు. వారికి దేవుని ప్రేమ ఎలా వెళ్తుంది? వారు మూర్ఖులే, వారు మూఢనమ్మకాలతో బంధించబడున్నారు, అనేకమైన దురాత్మల చేత పట్టబడి ఉన్నారు కనుక దేవుని యొక్క ప్రేమను నువ్వు వెల్లడిపరిస్తే వారు నమ్మరు, వారు వినరు, అంగీకరించరు. అయినప్పటికీ వారు ప్రమాదంలో ఉన్నారు కదా. నినివే పట్టణస్థులు ప్రమాదంలో ఉన్నారు. ఎట్టికేలకు దేవుడు యోనాకు చెప్పినటువంటి మాటను ఆయన ద్వారా నెరవేర్చాలని యోనాను బుద్ధి చెప్పి మరలా తిరిగి ఆ పట్టణానికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత దేవుని మాటను ఉన్నదన్నట్టు నువ్వు ప్రకటించి మిగతా కార్యం నేను చేసుకుంటానని దేవుడు తెలియచేసినప్పుడు అతనికి ఇష్టం లేకపోయినా నినివే పట్టణం అంతా తిరిగి, ఇదిగో మీ యొక్క దుర్మార్గము, మీ చెడుతనము దేవుని దృష్టిలో ఘోరమైంది, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక మీరు మారు మనసు పొందండి, మీ చెడుతనాన్ని వదిలిపెట్టండి, లేకపోతే మీరు ప్రమాదంలో ఉంటారని చెప్పేశాడు, వచ్చేశాడు. నీ బాధ్యత దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు, ఆ తర్వాత నీ ఇష్టము అనేటువంటి మాట నీ బాధ్యత. దేవుని ప్రేమను నీ ద్వారా వెల్లడిపరచాలి. అందుకే మనం దేవుని చేత పిలువబడ్డాం. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, దైవ జనాంగమా గమనించాలి. దేవుని ప్రేమను నువ్వు అనుభవించడం కాదు, ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించాలి. ఈరోజు క్రైస్తవులే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, వారికి వారే కేకులు పంచుకుంటున్నారు, వారికి వారే స్వీట్లు తినిపించుకుంటున్నారు. క్రిస్మస్ అనేది క్రైస్తవులకు కాదు ప్రియులారా. క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క ప్రేమను, ఈరోజు క్రీస్తు ప్రేమను ఎరగని వారికి ప్రకటించడమే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అనే బ్యానర్లో ఈరోజు అనవసరంగా ధనాన్ని హెచ్చిస్తున్నారు, ధనాన్ని వృధాపరుస్తున్నారు. పేరు కోసం, గొప్ప కోసం, ఆడంబరాల కోసం, ఆర్భాటాల కోసం. దీని వలన ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమే. దాని వలన దేవుడు మహిమపరచబడడు. ఈరోజు క్రిస్మస్ అనే బ్యానర్ పెట్టి డ్యాన్సులకి, నాట్యాలకి, నాటకాలకి, నానా రకాలైనటువంటి అంగులకు, ఆర్భటాలకు ఈరోజు దేవుని నామాన్ని బదనామం చేస్తున్నటువంటి క్రైస్తవ లోకానికి దేవుడు చెబుతున్నది ఇదే. ఇంకనూ కూడా మారు మనసు పొందలేని వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు ఉన్నారు. మీ గ్రామాల్లోనే, మీ గల్లీల్లోనే, మీ పట్టణాల్లోనే దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. మీరు ఖర్చు పెట్టే ఆ డబ్బంతా కూడా గమనించాలి. దేవుని ప్రేమను వారికి ఏ విధంగా తీసుకెళ్లాలో ప్రభు దగ్గర అడగండి, నా దేవుడు మీకు బోధపరుస్తాడు. ఈరోజు దేవుని జనాంగము ఫెయిల్ అవుతూ ఉన్నారు, విఫలమవుతున్నారు దేవుని ప్రేమను పంచటానికి. దేవుని ప్రేమను అనుభవిస్తూ స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు దేవుని ప్రజలు. సేవకులు స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ స్వార్థపరులుగా బ్రతుకుతున్న సేవకులు, కాపరులు లేకపోలేదు ప్రియులరా. దేవుని ప్రేమ, యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి పంచటానికి. ఆయన ప్రేమామయుడు, ఆయన కనికరము కలిగిన వాడు. నినేవే పట్టణం అంత ఘోరంగా ఉన్న గమనించాలి. ఆది కాండములో తామారు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ తామారు వివాహం చేసుకున్న ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఆమె పరిస్థితులను బట్టి వ్యభిచారిగా మారిపోద్ది. వేశ్యగా మారిపోతున్నటువంటి ఆమెను దేవుడు దర్శిస్తాడు. ఆమె తిరిగి మరలా మార్పు చెంది ఒక మంచి ప్రయోజకురాలుగా తయారవుతుంది. అంటే మోడుబారిన జీవితాన్ని మరలా తిరిగి దేవుడు చిగురింప చేయవాడై ఉన్నాడు. మనిషిని దేవుడు అసహించుకోవట్లేదు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు, ఆ పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగని మనం పాపాలు చేసుకుంటూ పోవడానికి కాదు ప్రియులరా. దేవుడు ప్రేమామయుడు. ఈ విషయంలో నేను ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ అంత దుర్మార్గం ఉన్న పట్టణానికి దేవుడు వెల్లడిపరచడానికి ఆయనకి ఏంటి, దేవుడు కదా, ఆ పట్టణాన్ని తీసేస్తే బాగుండు కదా, ప్రపంచ పట్టణంలో దేశాలు దుర్మార్గంగా ఉన్నవి తీసేస్తే బాగున్నేమో అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన లోకమును ప్రేమించి లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంత నువ్వు అనుకున్నంతగా కాదే. దేవుడు ఎంత ప్రేమించాడు.
ఈ లోకమును తరతరాలు మనుషులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రేమ పంచడానికి ఎట్టికేలకు చెడిపోయిన ఈ నినెవే పట్టణం, ఈ పట్టణానికి ముందు దేవుడు ఒక మాదిరి పెట్టాడు. చరిత్ర ఏంటంటే నినెవే పట్టణము యొక్క ప్రమాదాన్ని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకి చెడిపోయిన ఈ పట్టణాలు ఎలాగ దేవుని ద్వారా పతనమయ్యాయో, నాశనమయ్యాయో మరొకసారి చరిత్రను జ్ఞాపకం చేస్తూ నినెవే పట్టణస్థులకి ఈ విషయం తెలియచేయి. వారి యొక్క దోషము, దుర్మార్గము, చెడుతనము బహు ఘోరంగా ఉంది. దేవుని యొక్క కోపం రగిలిపోతుంది కనుక దేవుడు నాశనం చేస్తాడు. అమ్మో, సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేసినట్లుగా దీన్ని 3 రెట్లుగా నాశనం చేస్తాడేమో అని వారిలో భయం కలిగింది. ప్రియులారా, దేవుని భయం ప్రతి ఒక్కరిలో కలగాలి అంటే నువ్వు దేవుని ప్రేమను పంచాలి. ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే దేవుని ప్రేమ ఎవరు పొందలేరు. అసూయతో నువ్వు రగిలిపోతా ఉంటే దేవుని ప్రేమ ఎవరు అర్థం చేసుకోరు. ఈరోజు దైవ జనాంగము దేవుని ప్రేమలో జీవిస్తున్నారా? దేవుని ప్రేమను అనుభవిస్తున్నారు. ఇదంతా నా దేవుని ప్రేమను వల్ల నేను పొందుకున్నాను అంటున్నారు, కానీ పొందిన ప్రేమను అనేకులకు పంచలేని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. ప్రియులారా, చెడిపోయిన నినెవే పట్టణానికి దేవుడు ఎలాగ ప్రేమ చూపించాడు, వారికి సంభవించే ప్రమాదం గురించి తెలియచేశాడు. అది మాత్రమే కాదు, దానిని ఎలాగ నాశనం చేస్తాడో దాని యొక్క సమాచారము కూడా దేవుడు తెలియచేశాడు. దేవుడు ఏమయ్యాడంటే వారి విషయంలో చాలా బాధపడ్డాడు, చాలా విచారించాడు, ఘోరంగా ఆలోచించాడు. ఒక తండ్రి చూస్తుండగా తన పిల్లలు నాశనం అయిపోవడం తన తండ్రి ఏ విధంగా చింతిస్తాడు? అయ్యో, చూస్తుండగానే నా కుమారుడు నాశనం అయిపోతున్నాడే, చూస్తుండగా నా కుమార్తె నాశనం అయిపోతుందని ఏ తండ్రైనా ఏ తల్లైనా ఒప్పుకుంటుందా? చూస్తుందా? రక్షించడానికి ట్రై చేస్తారు. కుమార్తెలు వారు ఏ ప్రమాదంలో ఉన్నారో, ఏ అంచులలో ఉన్నారో, ఏ గోతులో ఉన్నారో, ఏ ఊబిలో ఉన్నారో వారికి తెలియదు. కానీ తల్లిదండ్రులకు తెలుస్తుంది వారు ఏ స్థితిలో ఉన్నారో. అలాగే పరలోకపు తండ్రి గ్రహించువాడు, పరలోక తండ్రి ఎరిగినవాడు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో. ఈరోజు దేశము కూడా ఎలాంటి ప్రమాదంలో ఉన్నదన్న వాస్తవాన్ని దేవుడు అక్కడే ఎరిగిన వాడై ఉన్నాడు. ఈరోజు మన భారతదేశానికి దేవుడు దర్శిస్తున్నాడు. అనేక మంది పరిశుద్ధుల యొక్క ప్రార్థన, అనేకుల పరిశుద్ధుల యొక్క కన్నీరు ఇంకనూ కూడా ప్రియులారా ఈ దేశంలో చిందించబడుతుంది. ఒకప్పుడు చిందించబడింది, రక్తపు బిందువులు కూడా చిందించబడ్డాయి. అందును బట్టి మన దేశాన్ని దేవుడు ఎలాంటి ప్రమాదం రానియకుండా ఆ యొక్క కన్నీటి నుండి, ఆ రక్తపు బొట్టుల నుండి మన దేశాన్ని ఇంకనూ కూడా తన ఉగ్రత నుండి కాపాడుతున్నాడంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమను పంచి వారు శాశ్వతంగా పరలోక రాజ్యంలో పరదేశంలో ఉన్న వారిని బట్టి అన్న విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఆ ప్రేమను పొందిన మనం ఏ విధంగా దేవుని ప్రేమను పంచుతున్నాం? నీ వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈరోజు పొరుగువాళ్ళు ప్రేమించే విధానం ఈరోజు లేదు. దెర్ ఇస్ నో కల్చర్ ఆఫ్ లవింగ్ ఎ నైబర్. ఈరోజు ప్రతి నైబర్కి మధ్య వైరం, ద్వేషం, శత్రుత్వం. అందువలన ఈరోజు ఆ విభేదాలతోనే ఎవరికి వారే నిర్మించుకుంటున్నారు. ఒకప్పటి కాలంలో మనమందరం కలిసి ఈ గ్రామంలోనే ఉందామని చెప్పి అందరూ కలిసి మెలిసి అందరూ ఒకే రీతిగా బ్రతికైనటువంటి దినాలు ఈరోజు లేవు. ఉన్నవాడిదే గొప్పదని, లేనోడిదే ఘనహీనమైనదని ఎంచటానికి, తిరస్కరించడానికి, వారిని తక్కువ చూపు చూడడానికి ఈరోజు దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు కట్టబడుతున్నాయి. అందుకే ఈ పేదవారు, పనికిమాల అందరూ కూడా పట్టణానికి, ఈ పెద్ద పెద్ద భవనాలకు దూరంగా పోతూ ఎక్కడో ఏ కాలువ పక్కనో, ఏ పునాదుల పక్కనో, ఏ అడవిలోనూ వారు నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు. వారిని ఎవరు పట్టించుకునేవారు లేరు. ఎవరైతే తృణీకరించబడతారో, తిరస్కరించబడతారో అక్కడికి దేవుని ప్రేమ వెంటాడుతుంది. దేవుని ప్రేమ పరిగెడుతుంది. దేవుడు నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆది నుండి కూడా దేవుడు రక్షించడానికే ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ప్రణాళిక అంతా రక్షణ ప్రణాళికే. నోహా కట్టించిన ఓడ ఒక రక్షణకైతే యేసు ప్రభు వారు వేలాడిన ఈ సిలువ కూడా ఒక రక్షణ ప్రణాళికే.
మనమందరము కూడా ఈ రక్షణ ప్రణాళికలో ఉన్నాము కనుక రక్షించబడ్డాం. కనుక రక్షించబడలేని వారిని కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఈ శిలువ శక్తి నుండి మనం పొందుకొని ఉన్నాం. అందుకే దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని ప్రేమను వివరించాలి, దేవుని ప్రేమను మనకు సాధ్యమైనంత వరకు దేవుని ప్రేమను తెలియచేయాలి. ఏ ప్రేమ అది? దేవుడే ప్రేమించకపోతే నినేవే పట్టణానికి దేవుని భక్తుడు వెళ్తాడా? నాశనం పోతే పోని అని దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఎవరిని కూడా నాశనం చేయవాడు కాదు, అపవాదే నాశనం చేస్తాడు. నాశనమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు అపవాదిదే. ఈరోజు దేశాలు వారి వారి స్వార్థాన్ని బట్టి, వారి వారి అజెండాలను బట్టి, వారి పార్టీలో ఉండి వారి పదవులు కాపాడుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్న దుస్థితి ఈరోజు మన దేశాలలోనూ అనేక దేశాల్లో కనబడుతుంది. నాయకుడు ఎవడు దేశాన్ని బాగు చేయలేడండి, దేవుడు తప్ప. ఏ నాయకుడు వచ్చినా నాశనం చేయడమే. ఇది వాస్తవము. దైవ జనాంగముగా మీరు గ్రహించాలి. దేవుడు ఒక్కడే నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. చాలామంది అంటారు, మేము రక్షిస్తాం, మేము బాగు చేస్తాం, మేము మంచిగా చేస్తాం. దాని వెనక స్వార్థపు అజెండాస్ ఉన్నాయి, దాని వెనక స్వార్థపు కుట్రలు ఉన్నాయి. అందువలన ఈరోజు దేశంలో ఉన్న పట్టణాలు, రాష్ట్రాలన్నీ కూడా విచ్ఛిన్నంగా తయారవుతూ ఉన్నాయి. ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. ఒకరి మీద ఒకరు, మరొకరి మీద మరొకరు ద్వేషించుకోవడం, అసహించుకోవడం, విమర్శించుకునేటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతూనే ఉంది. గల కారణం దేవుని ప్రేమ లేదు. There is no God's love in our land. మన దేశంలో కానీ పట్టణాల్లో కానీ లేదు. అందుకే దేవుని బిడలగా పిలువబడిన మనము దేవుని యొక్క ప్రేమను పొందుచు ఆ ప్రేమను మనం ఉత్పత్తి చేయాలి. Who can produce the love of God? Is there anyone in the world can produce the love of God? దేవుని యొక్క ప్రేమను ఉత్పత్తి చేసేవారి లోకంలో ఎవరైనా ఉన్నారా? వాక్యం చెప్తుంది, ఆయనను వెంబడించి వారు మాత్రమే దేవుని ప్రేమను ఉత్పత్తి చేయగలరు. ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఒక దేశానికి మరొక దేశానికి సంబంధం లేకుండా, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంబంధం లేకుండా మనుషులు వచ్చి వారు ప్రేమిస్తూ, వారు చారిటీ చేస్తూ, వారికి సహాయం చేస్తూ వారు ఆదరిస్తున్నారంటే అది దేవుని ప్రేమ. నినేవే పట్టణం ఏమైపోయింది? చెడిపోయింది. దాన్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే ప్రవక్త దేవుని దృష్టిలో కనబడ్డాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, వెళ్ళు. కానీ ప్రవక్త ప్రతికూలతలు చూచాడు. కొన్నిసార్లు మనం చేయగలిగింది, మనం చేయలేనిది దేవుడు చేయమని చెప్పినప్పుడు దాన్ని దేవుడు అనుకూలపరుస్తాడు. కానీ మనం ఏదైతే చేయగలుగుతామో దాన్ని చేయటానికి మనం వెనకడుగేస్తే మనం ప్రతికూలతలు వెనుకుతాం. ఇక్కడ యోనా దేవుడు చెప్పమన్నది చేయగలిగితే దేవుడు అనుకూలపరుస్తాడు అన్నీ కూడా. కానీ వెళ్ళడానికి ఇష్టపడలేదు, చూపించలేదు, శ్రద్ధ చూపించకపోవడం వలన ప్రతికూలతలు వెతికాడు. అందువలన ఇక్కడ దేవునికి నినేవే పట్టణం ఒక ఎత్తులో దేవుని దుఃఖపరిస్తే, ప్రవక్త అయిన యోనా కూడా మరొక విధంగా దేవుని పని చేయకుండా వేరే దేశం పారిపోతుండగా ఆ విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే దుఃఖపడ్డాడు. దుఃఖపడినటువంటి దేవుడు యోనాను నాశనం చేయకుండా యోనాకి బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రయాణిస్తున్న వాడికి ఒక భయంకరమైన ప్రమాదాన్ని చుట్టుముట్టాడు. ఆ ప్రమాదంలో యోనా చిక్కుకున్నాడు. కొన్నిసార్లు నీకు కలుగుతున్న ప్రమాదాలు, కష్టాలు, శోధనలు ఇది ఎందువలన, ఎందుకు వచ్చాయి? చాలామంది మీరు కలవరపడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు, ఎందుకు నేను సక్సెస్ కాలేదు, నేను అనుకున్నది ఎందుకు ముందుకు వెళ్ళలేదు, ఎందుకు నాకు ఆటంకాలు కలుగుతున్నాయి, ఎందుకు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, నా ప్రయాణం ఎందుకు కొనసాగట్లేదు, నా ప్రయాణం చుట్టూ ఎందుకింత ఇబ్బంది కలిగి ఉంది. అలాంటి పరిస్థితులలో గ్రహింపలేని, అర్థం చేసుకోలేని బుద్ధిహీనులుగా తయారవుతాం. బుద్ధిహీనులుగా, గ్రహింపులేని వారుగా ఉన్నప్పుడు నిద్రాత్మ అనేది ఆవరిస్తుంది అనమాట. యోనా మీదకి నిద్రాత్మ వచ్చింది, వాడు అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. పైన మాత్రం ప్రమాదం వాటిల్లింది. దేవుడే పంపాడు ఆ ప్రమాదం. ఒక మాట చెప్తున్నాను, సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డవైతే ఆయన అనుమతి లేకుండా ఏ ప్రమాదం నీ దగ్గరికి రాదు. ఏ ప్రమాదం అయితే అది వచ్చిందో అది దేవుడు అనుమతిస్తున్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. విత్ హిస్ నాలెడ్జ్ ఎవ్రీ డేంజర్ కమ్స్ టు యూ. వితౌట్ హిస్ నాలెడ్జ్ నథింగ్ విల్ కమ్ టు యూ. అదే దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిందే. యోనాకు అర్థం కాలేదు.
ఆ ఓడ నావికుడు అడుగు భాగానికి వెళ్ళాడు, నిద్రపోతున్న వ్యక్తిని లేపాడు. అసలే గాఢ నిద్రలో ఉన్నాడు. లేచిన తర్వాత బయటకు వచ్చి చూసినప్పుడు పరిస్థితి అంతా కూడా విషయంగా ఉంది. అర్థం కావట్లేదు, కలవరంతో ఉన్నాడు. అర్థమైపోయింది సీను. అయ్యో, నేను దేవుని యొక్క మాటను అవిధేయత చూపాను, దేవుడు చెప్పిన పని చేయలేదు, నా సొంతంగా వెళ్ళిపోతున్నాను అని వెంటనే ఏం చేశాడంటే రియలైజ్ అయ్యాడు. ఎట్టికేలకు ఆ రియలైజేషన్ అక్కడ సరిపోలేదు. అన్యుల మధ్య ఉన్నాడు. అక్కడ తోటి ప్రయాణికులందరూ అన్యులే. వారు ఇష్టదేవతలను ఆరాధిస్తున్నారు, ఇష్టదేవతలను వారు ప్రార్థన చేస్తున్నారు బతకాలని. వారి మధ్య ఉన్నాడు. గమనించాలి, దేవుని యొక్క మాటను విననివాడు, లోబడినవాడు అన్యుల మధ్య అవమానపరచబడతాడు. తను చెప్తున్నాడు, నేను నా జీవముగల దేవుని సన్నిధి నుండి పారిపోతున్నానని చెప్తున్నాడు. వారందరూ కూడా నానా రకాలుగా వారికి ఇష్టమైన రీతిలో తిట్టారు. ఎందుకు అంత దుర్మార్గమైన పని చేస్తావు నువ్వు, ఇది నీకు తగునా అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట పలుకుతా ఉంటే ఆఖరికి తనకు తానే రియలైజేషన్ అంటాడు, ఇగో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటాడు. ఈ మాట దేవుడే ప్రేరేపించాడు. ఆల్రెడీ దేవుడు ప్రీ ప్లాన్ అంత ప్లాన్ ప్రకారంగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఓహో ఈ విధంగా ముందుగానే దేవుడు ఆ సముద్రములో ఆ యొక్క తుఫానులో ఆ ఓడ దగ్గర ఒక పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపించాడు. చూడండి, దేవుని ప్రజలు దేవుని మాట లోబడకపోయినా దేవుని చేత సృష్టించబడిన జీవులు మత్స్యములు దేవుని మాట వింటున్నాయి. మత్స్యము దేవుని మాట వింది. ఇంతకీ ఎంతమంది నినేవే పట్టణాన్ని కాపాడడానికి ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో? మత్స్యము, యోనా, తుఫాను ఇవన్నీ కూడా కారణం ఏంటి? ఆ చెడుతనము వలనే వారిని రక్షించడానికి ఇది ఒక ప్రణాళిక. ఎట్టికేలకు యోనా సముద్రంలో ఎత్తి పడవేయబడినప్పుడు ఒక తిమింగలము యొక్క గర్భములోనికి వెళ్ళిపోయాడు. అది ఆ తిమింగలము సముద్రం అడుగు భాగాన అది ప్రయాణం చేస్తుంది. అర్థం కాలేదు ఎక్కడున్నాడో. గమనించాలి, అదొక మిస్టరీ. దేవుని యొక్క కార్యాలు కొన్నిసార్లు దేవుడు ఎలా చేస్తాడో అర్థం కాదు. ఇది ఎలాగవుతుందండి, ఇది ఎలా జరిగించాలండి? ప్రియులారా గమనించాలి, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా గ్రహిస్తున్న దేవుని బిడలంగా గ్రహించాలి. ఈరోజు చాలామంది లౌకికంగా ఆలోచిస్తున్నారు, లోకానుసారంగా ఆలోచిస్తున్నారు. అయ్యో నా జీవితంలో నేనేం చేస్తాను, ఇది ప్రశ్నార్థకంగా ఉంది. నేను ఎక్కడ తింటాను, నేను ఎక్కడ ఉంటాను, నేను ఏ విధంగా జీవిస్తాను, మా పిల్లలు అలాగ బ్రతుకుతారు, మా కుటుంబం ఏ విధంగా ఉంటుంది, వారికి ఏ విధంగా వివాహం చేయాలి, భవిష్యత్తులో వారికి ఏది కలిగి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు గురించి కింద మీద పడుతూ ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి బ్రతుకులో బ్రతుకుతున్నారు ప్రియులారా. కానీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదని గ్రహించలేని లోకం ఈరోజు. చాలామంది అనుకుంటున్నారు భవిష్యత్తు ఫోన్ అనుకుంటున్నారు. అందుకే 24 గంటలు ఫోన్తో ఉంటున్నారు. పైకి తీయడం, కిందకి లాగడం. 24 గంటలు కూడా ఎంటర్టైన్మెంట్లో ఉంటున్నారు. 24 గంటలు అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. గమనించాలి, ఒక 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 అవార్డు తీసుకున్న కమీడియన్ ఒక మాట స్టేట్మెంట్ చెప్తున్నాడు, నేను అనేకులను ఎంటర్టైన్మెంట్ చేసి నవ్విస్తున్నానే కానీ నా జీవితంలో నిజమైన ఆనందం లేదంటాడు. ఇది కేవలం నటన. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోయే వారందరూ కూడా వారు సంతోషంగా ఉండలేరు. యోనా అనుకున్నాడు, నా భవిష్యత్తు బాగుంటుంది, నేను తార్షీషుకి పోతే అక్కడ నేను కంఫర్టబుల్గా ఉండగలుగుతాను అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి పారిపోతున్న వారెవరిని కూడా దేవుడు వదిలిపెట్టడు, వారిని తీసుకుని వస్తాడు. ఒకవేళ మీ గృహాలలో రక్షణ పొంది, మీ కుటుంబాలలో రక్షణ పొంది, మీ రక్త సంబంధంలో రక్షణ పొంది దేవునికి దూరంగా ఉన్న వారందరినీ కూడా ఈ యోనాను పట్టుకున్నట్లుగా దేవుడు మరలా తిరిగి దేవుని సన్నిధికి తీసుకొస్తాడు. కానీ మీ ప్రేమను వాళ్ళకి పెంచాలి. మీ గృహంలో దేవుని సన్నిధికి రాలేని వారిని ప్రేమతో మాట్లాడండి. విమర్శించొద్దు, తీర్పు తీర్చొద్దు. నువ్వు రక్షణ పొందుకొని ఇలాగున్నావు అలాగున్నావు అని అనకండి. యూ హ్యావ్ నో రైట్ టు టెల్ దాట్. మీకు అధికారం లేదు. అది ప్రార్థన చేయండి, దేవుని ప్రేమను పంచండి, దేవుని వాక్యాన్ని తెలియచేయండి. వారు విన్నా వినకపోయినా నా దేవుడు వారితో మాట్లాడతాడు. అంతేగాని మీరు నేరుగా వారి యొక్క హృదయాన్ని గాయపరిచి వారి మనసును గాయపరిస్తే దాన్ని బట్టి దేవుడు మయంపరచబడ్డు. వారి మనస్సు గాయపరచబడిందేమో, బాధపడుతుందేమో. ఆ గాయాన్ని కట్టగలిగిన జ్ఞానం మీకు కావాలి. దేవుని ప్రేమను పంచడం కావాలి. యేసు ప్రభువారు ఎవరిని కూడా కించపరచలేదు, ఖండం చేయలేదు, దూషించలేదు, అవమానపరచలేదు. ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు ఎలాంటి ఖండం చేయలేదు, ఖండించలేదు. అన్నాడు ప్రభు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? అవునండి శిక్షించలేదు, నేను శిక్షించను.
కనుక నువ్వు ఏ పాపం చేయొద్దు, వెళ్ళిపో, నీ పాపములు క్షమించబడ్డాయని వెళ్ళిపోయింది. ప్రేమ, దేవుని ప్రేమ లాంటిదే. మనం చేస్తున్న క్రియలు, పాపములు ఎప్పుడో మనం శిక్షకు యోగ్యులం, అర్హులం, అప్పుడే వెంటనే శిక్ష అనేది వచ్చేది. కానీ దేవుని ప్రేమ ఇంకను మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. అలాగే మనము కూడా మన ముందు కనబడుతున్న వారందరి ఎడల ఆయన ప్రేమను మనం కనపరచాలి. నువ్వు క్షమిస్తే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే నీ పాపములు, నీ అపరాధములు దేవుడు ఎలా క్షమిస్తాడు? నీ తండ్రిని నువ్వు క్షమించాలి, నీ చెల్లిని నువ్వు క్షమించాలి, నీ ఇంట్లో ఉన్న వారిని క్షమించాలి. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ ప్రేమ అనేది క్షమించటం ద్వారా నువ్వు చూపించాలి. ఈరోజు ఎంతమంది గృహాలలో, కుటుంబాలలో, క్రైస్తవ జనాంగాల్లో ఎంతమంది ఒకరికొకరు క్షమించుకునే బ్రతుకుతున్నారు. ఈ క్షమాపణ గుణం అనేది నీ గృహాలలో, నీ కుటుంబాల్లో లేకపోతే నీవు పొందిన ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ రక్షణకు ఒక అర్థం లేదు. కనుక నీ ద్వారా, నీవు పొందిన రక్షణ ద్వారా దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. నినెవే పట్టణస్థులు దేవుని యొక్క ఉగ్రత ప్రమాదం అంచులో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రేమను ఈ ప్రవక్త ద్వారా పంపుతున్నాడు. ఎట్టికేలకి తెమ్మెంగలం వెళ్ళి తార్షేషు ఆ ఓడరేవులో అది కక్కేగా, అది వామిట్ చేయగా అక్కడ నుండి శుభ్రపరచుకొని నినెవే పట్టణానికి వెళ్ళాడు. నిరాశ కలిగి వెళ్ళాడు, విచారంగా వెళ్ళాడు. ఆ నినెవే పట్టణాన్ని చూచాడు. నాశనం అయిపోతున్న ఈ పట్టణానికి మళ్ళీ నేను వచ్చానేంటి? దేవుడు నాశనం చేసేవచ్చు కదా, ఎందుకు నన్ను పంపించాడు? అవును, నిన్ను పంపించడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ వారు మారు మనసు పొందుతారేమో నీకు తెలీదు, ఒకవేళ వారు పశ్చాత్తాపడతారో నీకు తెలీదు. కనుక నీ బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయడమే, నీ బాధ్యత వారి కొరకు ప్రకటించడమే, నీ బాధ్యత దేవుడు ఏం చెప్పాడో చేయడమే. అంతేగాని దెర్ ఇస్ నో క్వశ్చన్ అగైన్. వాళ్ళు రారండి, వారు నమ్మరండి, వారు జరగదండి, వారు నమ్మరండి, వారు రారండి, వారు ఇదండి అని చెప్పడానికి నువ్వెవరు చెప్పడానికి? యూ హ్యావ్ నో రైట్. దేవునికి తెలుసు. ఏం చెప్తావు? ఉన్నదన్నట్టు చెప్పాలి. దేవుడు నీకేం చెప్పమన్నాడు? యోనాతో దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పమని చెప్పాడు? మీ చెడుతనము దేవుని దృష్టిలో బహు ఘోరముగా ఉంది, మీరు మార్చుకోకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు అన్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారందరూ కూడా నమ్మి వారు ఏం చేశారు అన్నది దేవుని వాక్యాలు మీరు చూస్తే, మొట్టమొదటిగా వారు దేవుని మాట విన్నారు. అందరం చెప్దాం ఈ మాట. వారు దేవుని మాట విన్నారు. ఈరోజు చాలామంది దేవుని మాట వినట్లేదు. వారు దేవుని మాట విన్నారు. 3వ అధ్యాయం 4వ వచనంలో యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, చూసారా, ఆ పట్టణములో ఒక్క దినమంత ప్రయాణముతో సంచరించాడు. ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణము నాశనానికి గురైపోతుందని ప్రకటించాడు. నినెవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి, చాలు, ఉన్నదన్నట్టు చెప్పాడు. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. నేను ఒకటే చెప్తాను, దేవుడు నీ ముందు, నీకు దేవుడిచ్చిన కుటుంబంలోనే కానీ ఎవరినైనా కానీ వారు దేవునికి అనుకూలంగా, దేవుని వాక్యాన్ని ప్రకారంగా వారు జీవించకపోతే, దేవుని ప్రేమను బట్టి నువ్వు ఒకటే మాట చెప్పు, నీవు ఈ స్థితిలో ఉన్నావు, మార్చుకో. ఈరోజు మనం అలాంటి మాటలు చెప్పడానికి భయపడతా ఉన్నాం. ప్రేమతో చెప్పండి. మన పిల్లలకు చెప్తాం, నువ్వు చదవకపోతే పాస్ అవ్వు అని. వాస్తవమా అవాస్తవమా? నువ్వు చదువుకుంటే మంచిగా పాస్ అవుతావు, చదవకపోతే పాస్ అవ్వు అని చెప్తాం. మన పిల్లల యొక్క బాగోగుల కొరకు ఎరిగి, నువ్వు శుభ్రంగా ఉండు, అందరికి అందంగా కనబడతావు అంటాం. ఎందుకంటే మన పిల్లలకు శుభ్రంగా ఉండాలి. ఈరోజు మనం ఏది చెప్పినా వారి బాగోగుల కొరకే. నువ్వు మంచి ట్రాక్లో లేవు, కమాన్ వదిలే ఆ ట్రాకు అని ఈరోజు పెద్దలు చెప్తారు, దేవుడు చెప్తాడు, తల్లిదండ్రులు చెప్తారు. ఆ ట్రాక్ను వదిలేయాలి, ఆ మార్గం వదిలేయాలి. నువ్వు వదలకపోతే ప్రమాద అంచులో ఉంటావు. నినెవే పట్టణస్థులు ఏ ట్రాక్లో ఉన్నారు? దేవుడు ప్రేమించే కదా ఈ వర్తమానాన్ని పంపాడు. ఒకవేళ ఈ వ్యక్తి కానీ ఆ పట్టణానికి వెళ్ళకపోతే ఏమో దేవుడు మరొకరిని పంపుతాడేమో. ఎందుకంటే ఎట్టికేలకు దేవుడు వారిని నాశనము
చేయకూడదనే ఉద్దేశం. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నాశనం చేయకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వలన నువ్వు పాడవకూడదు, ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఎట్టి కేలకు ఏ విధమైన చేతనైనానో నీవు దేవుని గురించి ఎరగాలి, ఆయన ప్రేమను గ్రహించాలి, నిర్లక్ష్యం వదిలేయాలి, అవిధేయత వదిలేయాలి, దేవుని మాట వినాలి. నినేవే పట్టణస్థులు దేవుని మాట విన్నారు. ఈరోజు మైక్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని, పత్రికలు పట్టుకొని ఈరోజు ఆయా స్థలాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, రాష్ట్రాల్లో ఈరోజు అనేక మంది దేవుని ప్రేమను పంచుతున్నారు అంటే అది పనిపాటు లేకుండా కాదు. దేవుని యొక్క ప్రేమ, దేవునిని ఎరగని ప్రజల మధ్యకు దేవుడు పంపుతున్నాడు. దేవుడు పంపితేనే దేవుని యొక్క ప్రేమ వెళ్తుంది. చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటారు, మీ జ్ఞానులు అనుకుంటున్నారు, దేవుని యొక్క వాక్యం అనేది, బైబిల్ గ్రంథం అనేది అందరికీ అర్థం కాదు, దాని పరమార్థం అనేది సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు, బైబిల్లో తప్పులు వెతకటానికి చదివే వారికి అస్సలు అర్థం కాదు దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భయంతోనూ, భక్తితోనూ, జ్ఞానముతోనూ నువ్వు చదవాలి. అంతేగాని తప్పులు వెతకాలని, ఆ తప్పులను పట్టుకొని విమర్శించాలని, ఆ తప్పులను పట్టుకొని అనేకులను దూషించాలని అనుకుంటే ఏదో ఒక రోజు నిన్ను దేవుడు ఊరుకోడు, ఆ శిక్షకు నువ్వు పాత్రుడవుతావు. ఇంకా ఎందుకు దేవుడు ఊరుకుంటున్నాడు? ఇంకా ఎందుకు దేవుని గురించి, వాక్యం గురించి, సేవకుల గురించి, పరిచర్య గురించి, దైవజనుల గురించి, అనేకమైన దేవుని జనాంగము గురించి ఇంకా కూడా వ్యతిరేకంగాను దూషిస్తూ మాట్లాడుతున్నావంటే దేవుని ప్రేమ ఇంకా నీ కొరకు కనిపెడుతుందని అర్థం. నాశనం చేయాలంటే 1 నిమిషం చాలు. నినేవే పట్టణం నాశనం చేయాలంటే 1 నిమిషం చాలు. సొదొమ పట్టణానికి దేవుడు వార్నింగ్ లేకుండా ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. కానీ ఆ పట్టణములో అబ్రహాము చేసిన ప్రార్థన వలన ఆ పట్టణములో ఉన్న వారిని కాపాడడానికి వారికి దేవుడు తెలియచేశాడు. ప్రియులారా, ఈరోజు ఎక్కడ చూచినా దేవుని యొక్క ప్రజలు, దేవుని నామములో విశ్వసించిన దేవుని ప్రజలు ప్రార్థిస్తున్నారు. ఆ గల్లీలో, ఈ గల్లీలో, ఆ వీధిలో, ఈ వీధిలో, ఎక్కడ చూచినా దేవుని మందిరాలలో ఆరాధిస్తున్నారు. గల కారణం ఈ రోజు నువ్వు క్షేమముగా, సుఖంగా బ్రతుకు నిమిత్తమే. అంతేగాని నీ వ్యర్థమైన భక్తి జీవితం వల్ల నువ్వు బ్రతకట్లేదు. ఇదే దేవుని వాక్యం బోధిస్తుంది. నినేవే పట్టణస్థులు బహు ఘోరంగా దేవునికి విరోధంగా జీవించారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారు, అక్రమము చేశారు. దేవునికి విరోధంగా వారు ప్రతిమలు, విగ్రహాలు పెట్టుకొని పూజించడం మొదలు పెట్టారు. వారికి తెలుసు దేవునికి వేరుగా వేరొక దేవుడు లేడన్న వాస్తవం వారికి తెలుసు. కానీ ఎరిగి ఉండి కూడా వారు అవినీతిలోను, అక్రమంలోను, చెడుతనములోను బ్రతికారు. దేవుడు సహించలేకపోయాడు. వారిని బాగు చేయాలి, వారిని బాగు చేయాలి, వారిని బాగు చేయాలి, వారిని బాగు చేయాలి, వారిని రక్షించాలి. దేవుని యొక్క ఉద్దేశం రక్షించాలి, దేవుని యొక్క ఉద్దేశం విడుదల చేయాలి, దేవుని యొక్క ఉద్దేశం కాపాడాలి, దేవుని యొక్క ఉద్దేశం లేవనెత్తాలి, దేవుని యొక్క ఉద్దేశం గుంటలో నుండి పైకి లేపి ఆ బండ మీద నిలబెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నీ నిర్లక్ష్యం నుండి దేవుడు విడుదల చేయాలి. నీ యొక్క అవిధేయతను బట్టి దేవుడు విధేయతలోనికి తీసుకొని రావాలి. అందుకే దేవుని యొక్క ప్రేమ, the God's love is being proclaiming because he loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను మంచి దారిలోకి తీసుకొని రావడానికి. నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నినేవే పట్టణం యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది గనుక దేవుడు తన ప్రేమను ఈ భక్తుని ద్వారా పంపుతున్నాడు. ఒక వ్యక్తి నిన్ను మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి నిన్ను సరిచేస్తున్నాడు, ఒక వ్యక్తి నీవు ఈ ట్రాక్లో ఉండొద్దు, ఒక వ్యక్తి నీకు ఇది సరికాదు, ఒక వ్యక్తి ఇది సరిగ్గా కాదు, ఇది నువ్వు ఈ ట్రాక్లో రా అని చెప్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమ వారి నుండి నీకు వస్తుందని అర్థం. గ్రహించాలి, గ్రహించాలి, గ్రహించాలి. You need to understand the God's love, because without his knowledge you are not formed in the womb of your mother. దేవుని యొక్క అనుమతి లేకుండా నీ యొక్క తల్లి గర్భములో నీవు పిండముగా రూపించబడలేదు. రూపించబడక ముందు దేవుని యొక్క ఉద్దేశము నీ ఎడల కలిగి ఉన్నావు గనుక, దేవుడు కలిగి ఉన్నాడు గనుక నిన్ను ఆయన భూమి మీదకి నడిపించాడు. భూమి మీదకి నడిపించినటువంటి ఆ దేవుడే నీవు చనిపోయినంత వరకు కూడా నీ భవిష్యత్తును ఆయన ఎరిగిన వాడు గనుక, నీ భవిష్యత్తును ఎరిగిన దేవుని నువ్వు ఎరిగి ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు అది చేయగలిగితే నువ్వు రక్షించబడతావు.
నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు విడుదల చేయబడతావు, అనేకులకు నువ్వు ప్రేమను పంచగలుగుతావు. నినేవే పట్టణస్థులు దేవుని ప్రేమను ఎలా పొందారు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నాశనం చేస్తానన్న ఆ పట్టణం దేవుడు వర్తమానం పంపిన తర్వాత వారిలో అవుట్స్టాండింగ్ చేంజ్, అద్భుతమైన మార్పు వచ్చేసింది. నువ్వు అనుకుంటున్నావు నీ తండ్రి మార్పు రాడనా? నువ్వు అనుకుంటున్నావు నా భర్త మార్పు చెందడనా? నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబస్తులు మార్పు చెందరని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు దేవుని ప్రేమను పంచాలి యథార్థంగా. నినేవే పట్టణస్థులకు దేవుడు చెప్పినది ఉన్నది ఉన్నట్టుగా, యోనాకి ఇష్టం లేకపోయినా చెప్పాడు. దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ మాట దేవుడు చెప్పిందే చెప్పాడు కనుక దేవుడు వారి హృదయాలను కదిలించేశాడు. వారికి అద్భుతమైన మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు? దేవుని యందు వారు ఆ మాటలు విన్న తర్వాత వారు దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కక్షతోనో ద్వేషంతోనో నీ యొక్క భక్తి యొక్క స్వార్థంతోనో నువ్వు చెప్తే వారికి విశ్వాసం రాదు. ప్రేమతో చెప్పాలి. భక్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు పేరట మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను, వినండి. దట్ ఈస్ ద లవ్. నీ తండ్రి రక్షణ పొంది నీ సన్నిధికి దేవుని సన్నిధికి రాకపోయినా, నీ భర్త రక్షణ పొంది నీ దేవుని సన్నిధికి రాకపోయినా, నువ్వు పొందిన దేవుని ప్రేమను బట్టి తెలియచేయడమే నీ బాధ్యత. ఏదో ఒక టైంలో దేవుడు మాట్లాడతాడు. విమర్శించడానికి నీకు హక్కు లేదు. వారిని నువ్వు తీర్పు తెచ్చడానికి నీకు హక్కు లేదు. వారిని విమర్శించడానికి, వారిని ఈ విధంగా ఉన్నా ఆ విధంగా ఉన్నా అని చెప్పడానికి నీకు అధికారం లేదు. యు ఆల్సో సేవ్డ్ బై ద గ్రేస్. నీవు కూడా దేవుని కృపను బట్టి రక్షించబడ్డావు. దేవుని ప్రేమ తెలియచేయాలి. యోనా చేప కక్కేసిన స్థలం నుండి శుభ్రం చేసుకొని దేవుని ప్రేమతో వెళ్ళాడా? లేదు, కోపంతో వెళ్ళాడు. ఆ కోపంతో వెళ్ళి ఆ కోపంతోనే ప్రకటిస్తున్నాడు. దేవుని మాట నువ్వు కోపంతోనైనా ప్రేమతోనైనా చేయగలిగితే, ఆయన చెప్పింది ఉన్నదన్నట్టు నువ్వు చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఆయన చెప్పిన మాట ఒక కోడ్ లాంటిది. కోడ్. ఎంతమంది మీ మొబైల్కి లాక్ చేస్తారు? మీ బ్యాంక్ అకౌంట్లకి లాక్ చేస్తారు. చొక్కా బయటికి కనబడదు కదా. దట్ ఈస్ ఎ కోడ్. దేవుని యొక్క మాట ఆయనకే తెలుసు. ఆయనకి ఏం చేయాలో ఆయనకే తెలుసు. మనం ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా వినాలి. దట్స్ ఆల్. నినివే ప్రజలు విన్నారా? మన భారతదేశము దేవుని మాట వింటే రక్షించబడుతుంది. మన భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తున్నారు. కానీ ఆ 3 రంగుల జెండా పట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. అందులో ఒక రంగు జెండా విడగొట్టి ఈ జెండా నేను పట్టుకుంటాను అంటున్నారు. అది ఎక్కడ ప్రేమ ఉంది? ఈ మాటలు వీక్షిస్తున్న వారులారా గమనించాలి. నువ్వు నిజంగా ఈ దేశాన్ని ప్రేమిస్తే ఆ 3 రంగుల జెండా పట్టుకో, నా దేశము అని. అంతేగాని అందులో ఒక రంగు విడగొట్టి 2 రంగులను పక్కన పెట్టి ఆ జెండా మోసి ఆ జెండానే ప్రతి ఇంటి మీద నువ్వు తగిలిస్తే నీ దేశాన్ని, నీ దేశంలో ఉన్న ప్రజలు నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు? అజ్ఞానులు, మూర్ఖపు సిద్ధాంతాలను అనుసరిస్తున్నవారు, రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగిన వాడు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క సృష్టికర్తను పక్కన పెడితే అజ్ఞానంలోనే తిరుగుతారు. వాక్యం చెప్తుంది, బుద్ధి లేని వారు తమ హృదయాల్లో దేవుడు లేడని అనుకొందురు. నా దేశంలో ఎంతోమంది దేవుడు లేడని అనుకుంటున్నారు. ఓ వెర్రివాడా అంటున్నారు. అలాంటి వారిని నా దేవుడు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలాంటి వారిని, ఓ ఫూలిష్, వెర్రివాడు నీవో. దెర్ ఈజ్ ఎ క్రియేటర్, దెర్ ఈజ్ ఏ, నీ యొక్క జీవితానికి, నీ ఆత్మకు ఒక కారణభూతుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు రక్షించబడతావు. ఈ ఉదయకాలం నినివే పట్టణస్థులు రక్షించబడ్డారా? దేవుని ప్రేమ వారి మధ్యకి ఎలాగ వెళ్ళింది? దేవుని ఆత్మ వారి యొక్క హృదయాల్లో దూరింది.
దేవుని మాట వారు విన్నారు. వాక్యం చెప్తుంది, ఒక రోజు ప్రయాణ ప్రాంతమునంతా కూడా సంచరించి ఎవరిని వదలకుండా యోన కోపముతో దేవుని మాట ఉన్నదన్నట్లు చెప్పి మళ్ళా ఆ పట్టణాన్ని వదిలేసి ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి ఆ గుట్ట మీద కూర్చొని చూస్తున్నాడు దేవుడు ఎలా నాశనం చేస్తాడా అని. దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు అనుకోడు. నీ కొరకు ఎవరో ప్రార్థన చేశారు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, అందుకే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు పుట్టినప్పుడు నీ పిల్లలు ఎత్తుకొని దేవజనులతో తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు, అందుకే నువ్వు రక్షణ పొందావు. వారి ప్రార్థన అనేది నిరర్ధకం కాదు, నిర్వీర్యం కాదు. ఏదో ఒక రోజున నీ జీవితంలో ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అంటే నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, అనేక మంది సేవకుల చేతిలో నుండి తీసుకున్న ప్రార్థన, వారు చేసే ప్రార్థన. నేను ఎప్పుడు కూడా నిలబడి సేవకుడు ఉండాలని, సేవకుడు అవ్వాలని, నేను వాక్యాన్ని ప్రకటించాలని, నేను సేవ చేయాలని ఎప్పుడు నా యొక్క ఉద్దేశం లేదు, నా మనసులో కూడా లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు సేవకులు కదా, వారు అనుభవించిన కష్టాలు నేను అనుభవించకూడదు. నేను చూస్తుండగానే వారు శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఇరుకులు పడ్డారు. వారి యొక్క వస్త్రహీనత, వారి యొక్క దరిద్రమైన జీవితాన్ని నేను కళ్ళారా చూచాను. అందువలన నేను సేవకుడిగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. కానీ అనేక మంది సేవకులు ప్రార్థించారు, తల్లిదండ్రులు ప్రార్థించారు. ఏది వద్దనుకున్నానో దేవుడు మరలా తిరిగి దానినే నియమించి అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు. అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. You don't know what is your life is. ఎలా బ్రతకాలి. రక్షణ పొందలేని వారికి ఈ ప్రశ్న ఉంటుంది, ఎలా బ్రతకాలి. రక్షణ పొందిన నువ్వు ఎలా బ్రతకాలని నువ్వు దేవుడు అడిగితే నా దేవుడు నీకు చూపిస్తాడు ఎలా బ్రతకాలో. God will teach you how to live in the world, how to handle, how to deal with the people. It is God who created you. It is only God that He formed you in your mother's womb. Therefore He must know all of your plans and purposes. నీ జీవితంలో నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నా అవన్నీ కూడా నిర్వీర్యం దేవుడు చేస్తాడు. ఆయన ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఒక సింగిల్ ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. దేవుని ఒక్క మాట పంపాడు, ప్రమాదంలో ఉంటారు. నినెవే పట్టణస్థులు దేవుని మాట విన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. రాజుతో సహితము వారు ఏం చేశారంటే సింహాసనం దిగి ఉపవాసం ఉందాం. మార్పు. ఒక మాట చెప్పమంటారా? ఒక్కొక్కరిలో ఈ మార్పు కలిగినప్పుడు పరలోకం దిగి వచ్చేస్తుంది. ఒక్కొక్కరిలో ఐక్యత కలిగినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన పరలోకం దిగి వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ఈరోజు దేవుని ప్రజలు ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండడం, ఒకరికొకరు దేవుని మాటను ఆస్వాదించడం అనేది ప్రియులారా సాక్షాత్తు పరలోకాన్ని దిగి వచ్చినట్లుగానే ఈ ప్రక్రియ అపవాదికి ఇష్టం లేదు. అందుకే ఈరోజు దైవ జనాంగముల మధ్య, దేవుని బిడ్డల మధ్య అపవాది విడివిడిగా విడగొడతా ఉన్నాడు, విభజన చేస్తున్నాడు. డివైడింగ్ స్పిరిట్ ఈస్ వర్కింగ్. తండ్రికి విరోధంగా కుమారుడు, తల్లికి విరోధంగా కుమార్తె, కుటుంబంలో ఉన్న విరోధముగా మనుష్యులు తయారవుతా ఉన్నారు. ఎందుకంటే దేవుని చేత వాడబడిన వారు, దేవుని చేత బలంగా వాడబడిన కుటుంబాల్లో కూడా అపవాది లేపుతున్నాడు ఆ పరిచర్య నాశనం చేయటానికి. అందుకే దేవుని ప్రేమ మన గృహాలలో విస్తరింపచేయబడాలి. ఏ పరిస్థితి అయినా వాక్యము ద్వారా హ్యాండిల్ చేయాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. నేనేవే పట్టణస్థులు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ భర్త నాశనం అయిపోవడం నీకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. నీ తండ్రి నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ కుమారుడు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. He wants your people to be saved. నీ తండ్రి, పరలోకపు తండ్రి ఆలోచిస్తున్న ఆలోచన నీ భర్త రక్షించబడాలి, ఆత్మీయతలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. భూలోకంలో అపవాది ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఎలా గద్దలాగా తన్నిపోతాడో,
నీకు తెలీదో వారు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఉన్నారు, దేవుని ప్రేమను ఎరగకుండా ఉన్నారు. ప్రభువా, ఎండిపోయిన ఎడారి వలె నా కుటుంబంలో నా భర్త, నా తండ్రి, నా పిల్లలు బతుకుతున్నారయ్యా. నినేవే పట్టణస్థులను దర్శించినట్లుగా నువ్వు దర్శించాలి ప్రభువా. వారిలో మార్పు కలిగింది. దెర్ ఇస్ ఎ గ్రేట్ చేంజ్ టుక్ ప్లేస్ ఇన్ ద సిటీ ఆఫ్ నినేవే. నా పట్టణం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా విశాఖపట్నము ప్రభువా సమాధానపరచబడాలి. నా దేశంలో భద్రత లేదు, క్షేమము లేదు. ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ చెడిపోయింది. ప్రతి శాఖలు కూడా పాడైపోయాయి. ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. నువ్వు దాచుకున్న డబ్బులు కూడా దోచుకొనబడే దినాలు రాబోతున్నాయి. అక్రమము, అన్యాయము రోజు రోజుకి పెరిగిపోతున్న దినాలలో నీవు దేవుని ప్రేమతో నింపబడకపోతే నినేవే పట్టణస్థులు దేవుడు ప్రేమ రాజుతో సైతము మోకరించినప్పుడు దేవుని యొక్క హృదయం మారిపోయింది. దేవుని యొక్క కృప, దేవుడు చలించిపోయాడు. దేవునినే పశ్చాత్తాపరిచారు వాళ్ళు. అయ్యో, అనవసరంగా నేను వీళ్ళ మీద నాశనం అనేది నేను ప్రకటించానే. గాడ్ వాజ్ రిపెంటెడ్. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. వారి ఉపవాసం దేవుణ్ణి పశ్చాత్తాపరిచేసింది. వారి యొక్క ప్రార్థన దేవునిని పశ్చాత్తాపరిచింది. వారి యొక్క ఒప్పుకోలు, వారు దేవుని దగ్గర అడిగే విధానము దేవునిని పశ్చాత్తాపరిచింది. అప్పుడు దేవుడు మనసు మార్చేసుకున్నాడు. ఈ చేంజెస్ హిస్ మైండ్. దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినబడకపోతే, నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క ప్రేమ నీ కోసం కనిపెడుతుంది. ఆయన మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దో యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని యొద్ద నుండి దూరముగా ఉన్నా, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తున్నా, దేవునికి ఇష్టం లేని వైఖరి నువ్వు కలిగి ఉన్నా, దేవుని రక్షణ పొంది దేవునికి ఇష్టం లేని కార్యాలలో నువ్వు ఉంటూ, ఒకవేళ నువ్వు బ్రతికినా, అన్యులతో నువ్వు సహవాసం చేసినా, అవిధేయులతో నువ్వు సహవాసం చేసినా, అపవాది ఎంటర్టైన్మెంట్లో నువ్వు మునిగి తేలినా, నా దేవుడు ప్రేమతో కనిపెడుతున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ బికాస్ హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఆయన గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడు. నినేవే పట్టణస్థులు సొదొమ గొమొర్ర వలె నాశనము కాకూడదు అనుకొని వారు సొదొమ గొమొర్రాను జ్ఞాపకం చేసుకొని దేవుని మాటను అంగీకరించి రాజుతో సైతం వారు మోకరిల్లారు. అది మాత్రమే కాదు ప్రియులారా, వారు ప్రభు యొక్క కోపము చల్లారే వరకు వారి మీద వారు బూడిద వేసుకొని వారు ఉపవాసం ఉండి దేవునికి 2 చేతులు పైకెత్తి మొర్ర పెట్టారు. నువ్వు ఎప్పుడైనా సొనుగుతున్నావే కానీ ఎప్పుడైనా మొర్ర పెట్టావా? నా తండ్రి అలాగండి ఇలాగండి, నా భర్త ఎలాగండి అలాగండి, నా పాప ఎలాగండి ఇలాగండి, నా ఇంట్లో ఉన్నవారు ఎలాగండి అలాగండి అని నువ్వు సొనుగుతూ అపవాదిని మయంపరుస్తున్నావేమో కానీ నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో వారి కొరకు మొర్ర పెట్టే అనుభవం నీకుందా? దేవుడు నీకు జవాబిచ్చినంత వరకు మొర్ర పెట్టు. అదే దేవుని యొక్క ప్రేమ. దట్స్ ఆల్. నా తండ్రి దొంగండి, నా తండ్రి తాగుబోతండి, నా తండ్రి ఇదండి అదండి అని నీకు చెప్పడానికి అధికారం లేదు. పరలోకపు తండ్రికి తెలుసు నీకంటే ముందుగా. కానీ ఆయన ఎండింగ్ ఏంటో అనేది దేవునికి తెలుసు. నీ పని దేవుని ప్రేమ పంచడం, ప్రార్థన చేయడం. నినేవే పట్టణస్థులు ఏం చేశారు? ప్రార్థించారు. వారి ఉపవాసం ఎలాంటిదంటే పరిపూర్ణమైన ఉపవాసం. ఈరోజు మన ఉపవాసాలు ఎలాగంటే ఏదైనా లాభం వస్తుందా, దేవుడు ఏదైనా లబ్ధి చేస్తాడా, ఏ కార్యమైనా నాకు జరుగుతుందా, నేను దాని గురించి అడిగాను, దీని గురించి అడిగాను, అది జరుగుతుందా, ఇది జరుగుతుందా. అది మన ఉపవాసము స్వార్థముతో కూడింది. కాబట్టి వారు చేసే ప్రార్థన ఉపవాసం ఎలాంటిదంటే పరిపూర్ణమైనది. అందులో స్వార్థము, దెర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ దేర్ ప్రేయర్ లైఫ్. నీ ఉపవాసంలో స్వార్థం ఉండకూడదు. నీ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. నువ్వు ఇచ్చే అర్పణలో స్వార్థం ఉండకూడదు. నువ్వు దేవునికి ఏది చేసినా స్వార్థం ఉండకూడదు. దేవునికి నీవు పరిపూర్ణంగా చేయగలిగితే నా దేవుడు నీకు 100 అంతలుగా దీవించి వాడై ఉన్నాడు.
ఇది ఇచ్చాం కదా ఎందుకు జరగలేదు, ఇంకా ఇది మేము చేసాం కదా ఎందుకు జరగలేదు, ఇది నో 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 నో. దేవునికి ఇచ్చింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు నా దేవుడు లెక్క కట్టి వడ్డీతో సహా నీకు ఇచ్చివాడై ఉన్నాడు. ఇదే నా యొక్క బైబిల్ నాకు బోధిస్తుంది. వాక్యం చెప్తుంది, దేవుని యొక్క కోపము చల్లారే వరకు వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఇకపోతే ఆ పట్టణములో దుర్రాత్మ పోయేటంత వరకు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆమేన్. ఈ దుర్మార్గత పోయినంత పోయింది. రాజు సహితము మోకరిల్లాడంటే ఇంటిలో, ఆ గ్రామములో, ఆ పట్టణములో గేదెలకి, ఆవులకి, మేకలకి, ఒంటెలకి, ఏమండి కోడిలకి వారు ఆహారం కూడా ఇవ్వలేదు. వారందరూ గోనె పట్ట కట్టుకొని, పాత నిబంధన గ్రంథములో ఏమంటే పశ్చాత్తాపడడానికి గోనె పట్ట అనేది విచారానికి సాదృశ్యం. బూడిద వేసుకుంటున్నారంటే నేను యాష్ని, నేను బూడిదని, పశ్చాత్తాపం. ఈరోజు అనుదినము దేవుని ప్రజలలో పశ్చాత్తాపము కలుగుతూ ఉండాలి. నీ ధనము హెచ్చించబడినను పశ్చాత్తాపము కలిగి ఉండాలి. నీవు హెచ్చించబడినను, నీ ఉద్యోగం హెచ్చించబడినను, నీ రాబడి వచ్చుచున్నను, నీ పిల్లల అభివృద్ధి పొందుచున్న కొలది నీవు పశ్చాత్తాపడుచున్నప్పుడు నా దేవుడు నిన్ను ఇంకను సువర్ణము వలె నీ కుటుంబాన్ని నిన్ను మార్చివాడై ఉన్నాడు. అదే నా వాక్యం నాకు బోధిస్తుంది. ప్రియులారా, నువ్వు అనుకుంటావు నేను దేవునికి ఇది చేస్తున్నాను కదా, ఇది చేస్తే తప్పేంటి? నో. ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఆపరేట్ చేసినప్పుడు గ్లౌజులు ఎందుకు వేసుకుంటాడు? ఒకవేళ గ్లౌజులు వేసుకోకుండా చేస్తే తన యొక్క చేతిలో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా అన్నీ కూడా ఆ యొక్క ఆపరేషన్ చేసే వ్యక్తిలోకి వెళ్ళిపోతాయి కనుక అందుకే గ్లౌజ్ వేసుకుంటాడు. ప్రియులారా, ఈరోజు మనం దేవునికి ఇచ్చేది ఏదైనా సరే ఎక్కడొక్క కాలు అక్కడొక్క కాలు కాదు, రెండు వైపుల మనసులు కాదు. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఇది చేస్తున్నాను కదా పర్వాలేదులే అనుకోవడం అనేది నీ ఫూలిష్నెస్. వాట్ గాడ్ సేస్, దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు వినాలి. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, నీకు వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడినంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడం నీ బాధ్యత. నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ కుటుంబంలో ఉన్నవారు నీ పిల్లలు నీ మాట వినట్లేదా? మొర్రపెట్టు. నినేవే పట్టణము దేవుని యొక్క హృదయాన్ని, పశ్చాత్తాపాన్ని కలగచేసింది. దేవుని యొక్క మనస్సును వశపరుచుకున్నారు. దే రియలైజ్డ్. కొన్నిసార్లు నా పిల్లలు నేను తిట్టినప్పుడు, కొట్టినప్పుడు మళ్ళీ నేనే ఏడుస్తాను, అనవసరంగా కొట్టాను, తిట్టానని. అదే మాదిరిగా నీ పరలోకపు తండ్రి కూడా నీ ఎడల పశ్చాత్తాపడేవాడు. నినేవే పట్టణస్తుల ఎడల తండ్రి అలాగే పశ్చాత్తాపడ్డాడు. నేను ఇక వారిని నాశనము చేయను అని మనసు మార్చుకున్నాడు. ఈ చేంజ్ ఈజ్ మైండ్. అందరూ గోనెపట్టు కట్టుకున్నారు. గోనెపట్టు కట్టుకోవడానికి మరొక అర్థం ఏంటంటే తగ్గింపు, 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 తగ్గింపు. ద మోర్ యు హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ యు విల్ బి ఎక్సాల్టెడ్. వినుటకు 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 నువ్వు లోబడుతూ ఉండాలి. మనపూర్వకంగా వారు వేడుకున్నారు. వారి మంచి క్రియలు కలిగి ఉండడం దేవుడు చూచాడు. నాశనమైపోబోతున్న ఆ పట్టణము, ప్రమాదములో ఉన్న ఆ పట్టణాన్ని దేవుడు మరలా తిరిగి రక్షించాడు. హల్లెలూయా. నీ కుటుంబమే ఒక పట్టణం. దేవుడు నీకు ఇచ్చిన వారే ఒక పట్టణం. ఈ చిన్న సంఘమే ఒక పట్టణం. ప్రభువా, పట్టణాలు, గ్రామాలు ప్రమాద పంచులలో ఉన్నాయా? నీ ప్రేమ ఎలాగెళ్తుంది వారికి? వెళ్తే వినేవారు ఉన్నారా? చెప్తే అంగీకరించేవారు ఉన్నారా? లేరు. కానీ నువ్వు చెప్తున్నావు, నీ మాట నేను వింటానయ్యా. వారు విన్నా వినకపోయినా, వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి అయినది కాదు, ఇదిగో ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఉండండి అని నీవిచ్చిన ప్రేమను బట్టి నేను చెప్తానయ్యా అని నువ్వు చెప్పగలిగితే నీ మాటను బట్టి దేవుడు వారితో మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, నాశనమైనది ఏదైనా నా దేవుడు రక్షించువాడు. అది ఏదైనా దేవుడు విడుదల చేయవాడు. దేవుని యొక్క ప్రేమ నినేవే పట్టణానికి వెళ్ళింది.
నినెవే పట్టణంలో ఉన్న ప్రతి గృహము దేవుని ప్రేమ చేత నింపబడింది. వారు ఉజ్జీవింపబడ్డారు. వారి క్రియలు మార్చబడ్డాయి. వారి దుర్మార్గత పోయింది. వారి యొక్క మూర్ఖత్వం పోయింది. వారి అవిధేయత పోయింది. వారి చెడుతనం అంతా కొట్టివేయబడింది. వారి మీద ఉన్న శిక్ష అంతా కూడా కొట్టివేయబడింది. వారు దేవుని దృష్టిలో త్రాసులో తోచబడినప్పుడు వారు సమానముగా తోచబడ్డారు. దేవుడు ఆ పట్టణాన్ని 2 రెట్లుగా దీవించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నినెవే పట్టణానికి ప్రేమ లేకపోతే, వెళ్ళకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే ఆ పట్టణం రక్షించబడదు. కనుక దేవుడు ఎవరిని నీ ముందు పెడుతున్నాడో, ఏ కుటుంబాన్ని దేవుడు నీ ముందు పెడుతున్నాడో, ఏ గ్రామాన్ని, ఏ దేశాన్ని, ఏ రాష్ట్రాన్ని దేవుడు నీ ముందు పెడుతున్నాడో వారికి నీ ఉన్నదన్నట్టు మాట్లాడు. ఆ ప్రేమ వారిలోనికి వెళ్ళాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. అట్టి కృపను వినుచున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ 2 చేతులు జోడించి నినెవే పట్టణస్థుల యొక్క ఆ అద్భుతమైన మార్పును బట్టి దేవుడు సంతోషించాడు. నీ మార్పును బట్టి దేవుడు సంతోషించాలని ఆశపడుతున్నాడు. నినెవేకు నీ యొక్క ప్రేమను పంపినప్పుడు ఆ ప్రేమ ద్వారా వారందరూ పట్టబడి మారుమనసు పొంది పశ్చాత్తాపడి నాయన నీకు సంతోషంగా మారినట్లుగా మా దేశము, మా రాష్ట్రాలలోను, మా గ్రామాలలోను, మా పట్టణాల్లోను, మా ప్రాంతాల్లోను, మా గృహాల్లో నాయన అలాంటి మార్పు రావాలని మేము కోరుతున్నామయ్యా. ఎల్లప్పుడూ మా దీవెనలు, మా ఆశీర్వాదాల కొరకే పాకులాడుతున్నాం. ఎల్లప్పుడూ మా ఉపవాసాలు, మా ప్రార్థనలు, మా గృహములోని దీవెనలు నింపబడాలని స్వార్థంతో చేస్తున్న భక్తిని మేము చేస్తున్నామయ్యా. నీ దృష్టిలో ఎంతవరకు అది అంగీకారమో అయ్యా నువ్వు ఎరిగిన దేవుడు కనుక ఈ ఉదయకాలం మరొకసారి మా స్థానికి మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఏది అసాధ్యమో అది సాధ్యపరిచే దేవుడు, ఏది అవదని అనుకుంటున్నామో అది జరిగించే దేవుడు తండ్రి. యోనా అలాగే అనుకున్నాడు కానీ నువ్వు జరిగించావయ్యా. మా ఆలోచనలు వంటివి కాదు, నీ ఆలోచనలు నీ వాక్యం చెబుతుంది. ఈ ఉదయకాలము చెప్పబడిన మాటలు నాయన, విత్తబడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేయండి. నేటి దినము నుండి ప్రభువా నీ ప్రేమను మేము పంచేవారుగా ఉంచండి అయ్యా. ఆ ప్రేమ ద్వారా అనేకులు నీ సన్నిధానికి రావాలి, అనేకులు మార్పు చెందాలి, అనేకులు ఆరాధికులుగా ఉండాలి. నీ సన్నిధికి రాలేని వారు లోబడాలి, విధేయులు కావాలి ప్రభువా. నినెవే ప్రజలు విధేయత చూపించారు, తగ్గించుకున్నారయ్యా, బూడిద పోసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. అలాంటి పశ్చాత్తాపం మా కుటుంబాలలో, మా గృహాలలో, మా పట్టణాల్లో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు మా వెనుకల్లో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.